ఈ సంవత్సరం వచ్చే శ్రావణ మాసంలో ఏ వారంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి? చాలామంది మూడో వారం శ్రేష్టం అని అంటున్నారు. హ్మ్. ఇది నిజమేనా? అంటే నాన్న ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే 4 శుక్రవారాలొస్తాయి కాబట్టి ఎక్కువ కన్‌ఫ్యూజన్ ఉండదు. హ్మ్. ఈసారి ఏంటంటే 5 శుక్రవారాలొచ్చినాయి కాబట్టి ఓకే. కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది ఉంది. ఓకే. దీనికి మనకి రిఫరెన్స్ ఎప్పుడు కూడా వ్రత కథలే. ఓకే. చారుమతికి అమ్మవారు స్వప్నంలో ఏం చెప్పింది? అమ్మవారు అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను ఈ వ్రతాన్ని ఆచరించు. నీకు ఓకే. భోగభాగ్యాలనిస్తానని చెప్పింది. ఓకే. అంటే మనకి ఈ సంవత్సరం మరి 8వ తేదీ. ఓకే. పౌర్ణమి ముందు చతుర్దశి. ఆ రోజు. ఆ రోజు మాత్రం ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనం చేసుకోవాలి. మరి ఈ ఒక్కరోజు అంటే ఈ ఈ వారం అంటే ఈ నెలలో 8వ తారీఖు మాత్రమే చేయాలా? మిగతా వారాల్లో చేయకూడదా? అనేది అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఆడవారికి ఋతు సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉండే అవును. ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. లేదా ఇంకేదన్నా సిస్టర్ రావడం గానీ, లేదా మైల రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఉండొచ్చు హ్మ్. కొంతమందికి. లేదా ఇంకేదైనా దూర ప్రయాణంలో ఉండి ఆ రోజు కుదరకపోవచ్చు. ఓకే. అటువంటి వారు ఏ వారమైనా కూడా ఓకే. 5 వారాల్లో ఏ వారమైనా కూడా వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి. చాలా అద్భుతమైన ఫలితం ఉంటది. ఓకే. మరీ ముఖ్యంగా ముఖ్యమైన సూచన ఏంటంటే, ఈ మధ్య కాలంలో ప్రసార మాధ్యమాలు బాగా ఎక్కువైపోయి ఓకే. దాంట్లో చక్కగా పూజా విధానం అంతా ఉంటది. ఇట్లాంటి ఏదో వరలక్ష్మి వ్రత కల్పం అని పుస్తకం చిన్న పుస్తకం దొరికిందనుకో అవును. తెచ్చుకుంటారు. ఇది పక్కన పెట్టుకుంటారు. ఆ వీడియో పెట్టుకుంటారు. ఆ వీడియో పెట్టుకొని ఆ వీడియో చెప్పినట్లుగా వాళ్ళు ఫాలో అవుతుంటారు. అవును. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ వీడియో కొంచెం ముందుకెళ్ళగానే టక్‌మంట అక్కడ పాజ్ చేయడం. మళ్ళీ కొంచెం బ్యాక్‌కెళ్తాం. హ్మ్. ఓకే. కొంచెం అంటే ఇక్కడ మన దృష్టి అంతా ఎక్కడుంది? వీడియో ఆ మీద. వీడియో మీద ఉంది. అవునా కాదా? అవును. నేను మరీ చెప్పే సూచన ఏంటంటే, ఎవరికైతే స్తోమత ఉందో ఓకే. స్తోమత ఉన్నవాళ్ళు సద్బ్రాహ్మణుల్ని పిలుచుకొని చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించండి. ఓకే. ఎప్పుడు కూడా అంటే ఒకప్పుడేంటంటే అసలు బ్రాహ్మణులు లేకుండా ఏ పూజ, ఏ వ్రతం ఫలించదని చెప్పేవాళ్ళు. అవును. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఆ బ్రాహ్మణులకి అంత సంభావన ఇవ్వలేము, అది ఇవ్వలేము, ఇది ఇవ్వలేము అని చెప్పి సరే అదొక కొత్త ఒరవడి వచ్చేసింది. ఓకే. ప్రసార మాధ్యమాలు పెరిగిపోయినాయి. ఓకే. ప్రసార మాధ్యమాల్లో చెప్పేవాళ్ళు పెరిగిపోయినాయి. చెప్పేవాళ్ళు చేసే విధానాన్ని కూడా చూపించి మరి ఇలా చేసుకోండి అని చెప్పేస్తున్నారు. ఓకే. మంచిదే. కానీ ఎవరికైతే రియల్‌గా వాళ్ళకి స్తోమత ఉందో, వాళ్ళు చక్కగా సద్బ్రాహ్మణులను పిలుచుకొని, వాళ్ళతో ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి. ఓకే. ఓకే. 10 మందిని పిలుచుకొని, 10 మంది మీ చుట్టాలని, మీ చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని, వాళ్ళతో అందరితో కలిసి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించండి. ఎప్పుడు ఆచరించాలి? ఓకే. అంటే బ్రహ్మ ముహూర్త కాలంలో గాని, లేదా సాయంత్రం మనకి ప్రదోష కాలంలో గాని, మనం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పొచ్చు. ఓకే. సరే బ్రహ్మ ముహూర్తంలో కుదరలేదు. కుదరని వాళ్ళు మరీ మిట్ట మధ్యాహ్నం కాకుండా హ్మ్. ఓకే. ఉదయం 7, 8 గంటలకో, 9 గంటలకో స్టార్ట్ చేసుకొని 10 గంటల వరకు 10, 10:30, 11 గంటల వరకు కంప్లీట్ చేసేట్లాగా చూసుకోండి. మిట్ట మధ్యాహ్నం నైవేద్యం పెట్టడం ఇట్లాంటివి మానుకోండి. ఓకే. ఓకే. మరి ఏ విధంగా సద్బ్రాహ్మణులు పిలుచుకుంటే మీరు మీకు మీకు మీరింక వేరే మనం సూచనలేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓకే. ఆయన సూచనలన్నీ కూడా ఆయన చెప్తారు కాబట్టి దాన్ని ఫాలో అవుతాం. కదా! మరి పిలుచుకోలేని వాళ్ళు ఓకే. ఇటువంటి ఇట్లా ఏ పూజా స్టోర్‌కెళ్ళినా మీకు ఇట్లా వరలక్ష్మి వ్రత పుస్తకం మీకు దొరికిపోతుంది. ఓకే. చిన్న పుస్తకం రూ. 10, రూ. 15, రూ. 20లో మీకు అన్నీ దొరికిపోతాయి. ఎన్ని రకరకాల పుస్తకాలుంటాయి. మీకు ఆ పుస్తకం తెచ్చుకొని, ఆ పుస్తకంలో ఉన్న విధంగా మీరంతా కూడా ఫాలో అవుతే చక్కగా ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఓకే. ఏ విధంగా మనకి పుస్తకంలో చెప్పినా, ఏం చెప్పినా ఒక ఆర్డర్ అనేది ఉంటది. ఓకే. ధ్యానము, ఆవాహనము, అలాగే సంకల్పము, గణపతి ప్రార్థన, అమ్మవారి అంగపూజ, అమ్మవారి యొక్క షోడశోపచార పూజ, అంగపూజ, అమ్మవారి అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ, కనకదార స్తోత్రం గాని, ఖడ్గమాల గాని మన ఇష్టం ఏవైనా చేసుకొని ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని మనం యొక్క వ్రతాన్ని చేసుకోవటం. ఇది 5 వారాలు మనం చెప్పుకున్నాం. కానీ మరి వ్రతం అంటే కొన్ని నియమాలుంటాయి గదా! అవును. వ్రతానికి కంకణ ధారణ ఓకే. చాలా ఇంపార్టెంట్. అంటే తోరాలు అంటారు కదా! తోర ధారణ కడతారు.
ఈ తోరాలని శాస్త్రంలో ఏం చెప్పిందో చెప్తా. మనకి దారాలని 9 పోగులుగా తీసుకొని వాటికి 9 ముడులు వేసి ప్రతి ముడిని వాటిని పూజించి వాటిని ధరించమని చెప్పి ధారణ చేయమని చెప్పింది. ఓకే. అంటే తోరాల్లో సార్ గురువుగారు మాకు 32 ముళ్ళునే మేము వాడతాం, 16 ముళ్ళునే వాడతాం, రకరకాలు ఉంటారు. ఓకే. మా ఇంటి తీరు ఇలా లేదు, అలా లేదు, ఇట్లా రకరకాలు ఉంటారు. మీరు ఏదైతే వాడుతున్నారో, మీరు ఏ ఆచార ప్రకారం మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో అదే ఫాలో అవ్వండి. ఓకే. మీకు జనరల్గా మీకేంటి శాస్త్రంలో ఉన్నది చెప్తున్నాను అంతవరకు. ఓకే. మనకి ఇంపార్టెంట్గా మనకి ఈ తోర ధారణ అనేది వ్రత కథ చదువుకోవటం, ఓకే, లేదా అట్లీస్ట్ చదవడం రాని వాళ్ళు వినటం, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. కలశ స్థాపన అనేది మీకు ఆచారం ఉంటే పెట్టుకోండి, లేదంటే లేదు. ఓకే. అంతేగాని అంటే మీకు వ్రత కథలో చాలా క్లియర్గా కలశ స్థాపన అన్నీ కూడా ఉంటాయి. కానీ మీకు ఆచారం ఉంటే పెట్టుకోండి, లేదా లేదు. దాని గురించి పెద్దగా వర్రీ కావాల్సిన పని లేదు. అది పెట్టుకోలేదు కాబట్టి మాకేమి మంచిగా జరగదనో లేదా అట్లా భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్ ఇంపార్టెంట్గా మనం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించేటప్పుడు మన యొక్క భక్తి శ్రద్ధలను చూపించడం చాలా ఇంపార్టెంట్. ఓకే. మరి వీలైన వాళ్ళు, స్తోమత ఉన్నవాళ్ళు కంపల్సరీగా సద్బ్రాహ్మణులు పిలుచుకొని వారి ద్వారా మీరు పూర్తిగా నిమగ్నమై పూజలో, వ్రతంలో నిమగ్నమై చక్కగా చేసుకోండి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అందరికీ తెలిసిందే క్షీరాన్నం. ఓకే. దాంతోపాటు పులిహార, ఇట్లా అమ్మవారికి నివేదన కంపల్సరీగా చేయాలి. మరి ఆ రోజు పూజ చేస్తారు, అందరికీ వాయినాలు ఇచ్చుకుంటారు. సాయంత్రం కొంతమంది ఉద్వాసం చెప్పేస్తారు. సాయంత్రం అంటే ఎంత అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. ఓకే. లేదు మేము 3 రోజులు ఉంచుకుంటాం గురుగారు, చాలా మంచిది. ఓకే. 3 రోజులు ఉంచుకొని ఉద్వాసం చెప్పడం అనేది మంచిది. ఓకే.